కాంగ్రెస్ ఏం ఉద్ధరించిందని సామాజిక న్యాయ సమరభేరీ సభను నిర్వహిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దేశాన్ని అర్ధ శతాబ్దం పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా బీసీని ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని చేయలేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి విద్యార్థులు వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికారు. గిరిజన నృత్యాలతో ఆకట్టుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులు, జిల్లా బీజేపీ నేతలతో కలిసి బండి సంజయ్ అన్ని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల సమస్యలపై అధ్యాపకులు విద్యార్థుల నుండి ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకుని సభను నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. మీరు 6 గ్యారంటీల మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు, దళిత ఎస్సీ ఎస్టీ వర్గాలకు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా మీరు 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వకపోవడం వల్ల ఎందుకు హామీలు నెరవేర్చలేకపోయారు? 420 హామీలు ఇచ్చారు. ఆ 420 హామీలను కూడా ఎందుకు నెరవేర్చలేకపోయారు? దాని విషయంలో ఇవాళ జరిగే సామాజిక న్యాయబేరీ, సామాజిక అన్యాయ బేరీ మీద స్పష్టం చేయాల్సిన బాధ్యత ఖర్గే గారికి ఉన్నది. రాహుల్ గాంధీ గారు వచ్చే ప్రకటించారు 6 గ్యారెంటీల విషయంలో, ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటించారు 6 గ్యారెంటీల విషయంలో. కాబట్టి మల్లికార్జున ఖర్గే గారు 6 గ్యారెంటీల విషయంలో స్పష్టం చేసిపోవాల్సిన బాధ్యత ఉంది. దీని ద్వారా ఎక్కువ లబ్ధి పొందేది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, అగ్రవర్ణాలు, పేదల కోసం మీరు ఇచ్చేది 6 గ్యారెంటీలు. మరి అవ్వియక మీరు వాళ్ళు వచ్చి సామాజిక న్యాయ బేరీ పేరుతో తెలంగాణ సమాజం నమ్మిస్తా అంటే తెలంగాణ సమాజానికి తెలుసు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో బీసీలకు అన్ని తెలుసు. నేను ఇప్పుడు చెప్పిన మీరు ఏ విధంగా అన్యాయం చేసినా కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు 6 గ్యారెంటీలు కావాలి. 6 గ్యారెంటీలు కావాలి. మొన్న మళ్ళీ ఉంటున్నారు బీసీ అధ్యక్షుడు చేయాలంటే, ఇలా గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నేను బండి సంజయ్ బీసీ.